12 గంటలు కాదు, అవసరమైతే 15 గంటలు కూడా పనిచేస్తామంటున్నారు సినీ కార్మికులు. నిర్మాతల తీరుపై వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ఫుడ్ లేక వస్తున్నాం ఇక్కడ. మనం ఒక్కొక్క రూమ్ రెంట్ వచ్చి ఒక 13,000 సింగిల్ బెడ్రూమ్, కరెంట్ బిల్లు సపరేట్, నల్ల బిల్లు సపరేట్. ఎక్కడి నుంచి వస్తాయి మనకు? ఎక్కడ సరిపోతుంది సార్ మనకి? వాళ్ళు ఇచ్చే 1200, మాకు 1280 రూపాయలు సార్. మాకు ఇప్పటిదాకా వచ్చింది 1280 రూపాయలు సార్. 1280 రూపాయలు ఇక్కడ ఫుడ్ కోసం బయటికి ఒక పూటకి వెళ్తే 200 వెళ్తుంది. మనకి ఏడు సరిపోతుంది సార్ 1280 రూపాయలు. దానికి 30% ఎంత వరకు సార్? మా అంటే తిప్పి కొడితే 400 కూడా పెరగదు సార్. ఇది ఇయర్లీ 10% అన్నారు. ఇయర్లీ 10% పెంచవచ్చు కదా మీరే కదా. 30% 3 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉన్నారు. దానికోసం వెయిట్ చేసాం. 3 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్ అయిపోయి ఇప్పుడు 6 మంత్ దగ్గర 4 మంత్ అయిపోతుంది. అప్పుడు మీకు అలా పంచడం ఇబ్బంది అనిపిస్తే మాకు ఇయర్లీ 10% పెంచండి. మా కస్టమర్స్కి ఇలాగే లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అగ్రిమెంట్ జరిగిందండి ఫెడరేషన్ వాళ్ళ ద్వారా ఛాంబర్లో. ఈ 30% పెంచడానికి ఒప్పుకున్నారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 30% ఇచ్చారు. మళ్ళీ 3 ఇయర్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 3 మంత్స్ కూడా టైము కాలయాపన జరిగింది. అడుగుతున్నాము, చేద్దాము, మాట్లాడదామని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. సడన్గా మేము ఇయ్యము, అంతా 5% ఇస్తాము, 12 అవర్స్ వర్క్ చేయాలి అని చెప్పి నిబంధనలు పెట్టారు. 12 అవర్స్ వర్క్ దేంట్లోనూ లేదండి. అయినా మేము 15 గంటలు 16 గంటలు వర్క్ చేస్తున్నాము. దానివల్ల వాళ్ళు ప్రొడ్యూసర్స్ని పెంచమని రిక్వెస్ట్ చేస్తున్నాము. కొంతమంది ప్రొడ్యూసర్స్ పెంచడానికి, వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. అన్నీ పెరిగినాయండి, అన్నీ పెరిగినాయి. దాన్ని బట్టి వాళ్ళకి తెలుసండి. అయితే ఇది సమస్య అనేది ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమవుతుంది అనేది ప్రొడ్యూసర్స్కే తెలుసు. అదర్ లాంగ్వేజ్ వర్కర్స్ని తెచ్చుకుని ఇక్కడ పని చేయించుకుంటాము, వేరే బయట వాళ్ళు వస్తారు అని చెప్తున్నారు. సాఫ్ట్వేర్కి ఇచ్చిన జీతం ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ అనేది ఏసీ రూమ్లో పడుకుని కూర్చుని పనిచేసే వాళ్ళు ఉంటాయి. వారు నైట్ చేస్తే డే చేయరు, డే చేస్తే నైట్ చేయరు. కానీ ఇక్కడ కార్మికుడు అనేవాడు 24 అవర్స్ పని చేయవలసిందే. షూటింగ్ ఉంటే మాకు రిలీజ్ డేట్ అయిపోతుందంటే అసలు మొఖం కూడా కడుక్కోకుండా లొకేషన్లోనే మొఖం కడుక్కుని షూటింగ్ చేసి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్కర్స్ ఇప్పుడు తెలుగు సినిమా చేస్తున్నాం సార్. తెలుగు సినిమా ఎక్కడ ఆడుతుంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే రిలీజ్ చేస్తున్నారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పుట్టినోడు తెలుగు సినిమా చూడడానికే వెళ్ళాలి. కానీ ఇక్కడ పుట్టిన వ్యక్తి తెలుగు సినిమా వర్కర్గా పనికిరాడా? చెప్పండి, ఇది న్యాయమా? దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ విషయంలో నిన్న తేజ గారు మాట్లాడారు, 50,000 జీతం ఇస్తున్నాను. 50,000 రూపాయలు ఈయన ఎవరికి ఇచ్చారు ఏంటి అన్నది మీడియాకి చూపించాలి. సాధ్యంగా నిన్న మాట్లాడారు తేజ గారు, మేము 50,000 ఇస్తున్నాం నెలకని స్టేట్మెంట్ ఇచ్చాడని. అసలు వర్కర్కి ఇచ్చే జీతం ఎంత? అసలు నువ్వు జీతం అన్నది ఎక్కడ అనౌన్స్మెంట్ చేసావు? నువ్వు ఇచ్చే డైలీ వేజెస్ వర్కర్స్కి ఇస్తే 1,000 రూపాయలు ఇస్తావు, లేదా 1,200 ఇస్తున్నాము. మరి నీకు 15 రోజులు షూటింగ్ జరుగుతుందా? ఈ రోజు ఒక ప్రొడ్యూసర్ ఒక షెడ్యూల్ చేయాలంటే 12-13 రోజుల కంటే ఎక్కువ షూటింగ్ చేయట్లేదండి. 40 రోజులు 50 రోజులు షూటింగ్ చేసలేదు. ఒకప్పుడు 40 రోజుల్లోనే సినిమా అయిపోయింది. ఇప్పుడు 200-300 రోజులు పెట్టే సినిమాలు తీస్తున్నాం. కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. రోజు పిల్లల కొద్ది ఇబ్బంది ఏం లేదండి, వర్క్ దొరుకుతుంది. కానీ ఏంటంటే మేమన్నా కోట్లు పెట్టి బడ్జెట్ పెంచుకుని సినిమాలు తీస్తున్నారు కదా, అలాగే వర్కర్ కూడా కష్టపడుతున్నాడు కదా. అది 30% అన్నా 32-30 లేదా ఇబ్బంది లేకుండా ఇవ్వాల్సింది మాకు ఇస్తే చాలు. మాకు ఎక్కువ ఇవ్వద్దు. కానీ ప్రొడ్యూసర్ అన్న అతను